ముఖ్యంగా సమాజంలో జరుగుతున్న అత్యాచారాల గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మామూలుగా మనం ఇంట్లో చికెనో మటనో తెచ్చుకొని తింటుంటాం. అవి ఎక్కడో ఉన్న కుక్కలు వాసన పీల్చుకుంటూ బొక్కలేసేమో అన్న ఆశతోని అవి ముఖాలు చూస్తూ ఉంటాయి. అవి ఎందుకు వస్తాయి? వాసన చూసి బొక్కలు దొక్కుతాయేమో అని చెప్పి దానికి లేని బుద్ధి కూడా ఉట్టి మన ఇంటి ముందు వచ్చి నిలబడతాయి. అలాగే ఇప్పుడు సమాజంలో అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయంటే పుట్టుకతో ఎవరూ చెడ్డవాళ్ళు కారు. పెరుగుతున్న విధానం కావచ్చు, చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, ముఖ్యంగా ఒంటరితనం అని కూడా చెప్పుకోవచ్చు. వెబ్ సిరీస్లు, పోర్న్ వీడియోస్ ఇవన్నీ చాలు చెడగొట్టడానికి. సమాజానికి ఏం పనికొచ్చే వెబ్ సిరీస్లు ఇస్తున్నారు మీరు? బయటికి అంతా బాగానే ఉంటున్నాం. ఒక మనిషి ఒంటరి ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. ఒంటరితనం అనేది మనిషికి చాలా ప్రమాదం కూడా. మొన్న ఒక డాక్టర్ పైన అత్యాచారం జరిగింది. తన వ్యక్తిత్వం ఏంటంటే ఎక్కువగా పోర్న్ వీడియోస్ చూస్తానంట. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, అందులో తేలిన నిజాలు ఏంటివంటే ఎక్కువగా పోర్న్ వీడియోస్, ఇంకోటి మనకి కొంచెం బయట లేనిపోని అలవాట్లు. ఆ డాక్టర్ పైన అగత్యానికి పాల్పడి 40 నిమిషాల ముందు కూడా అతను ఒక రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి హాస్పిటల్కి రావడం జరిగింది. మరి అక్కడ బేరం కుదరలేదో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. కనీసం ఆ రెడ్ లైట్ ఏరియాలో అతను గడిపినంటే ఈ అఘాయిత్యం జరిగి ఉంటుండే. కానీ అది ఏమైందో ఏమో కానీ తన హాస్పిటల్కి రావడం, పండుకున్న డాక్టర్ని ఆ విధంగా చేయడం నిజంగా చాలా బాధాకరం. ముమ్మాటికి ఈ అఘాయిత్యానికి ప్రభుత్వాలది కూడా చాలా పెద్ద పాత్ర ఉంది. మద్యం తాగొద్దంటారు, గల్లీకో మద్యం షాప్ ఓపెన్ చేస్తారు. ఓ పద్ధతి మీద ఉండమంటారు, అడ్డమైన సైట్లో. ఒక్క మాట, ఇప్పుడు సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాత్ర ఏంటి? ఏమన్నా అశ్లీలత ఉంటే, అశ్లీలమైన పదాలు ఉంటే, ఏమన్నా అశ్లీలమైన దృశ్యాలు ఉంటే అవన్నీ చూసుకోవడం వాళ్ళ బాధ్యత. ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నారా? అడ్డమైన వెబ్ సిరీస్లు వచ్చినాయి. చిన్న పిల్లలు కూడా ఏం చూస్తున్నా కూడా తెలియదు. మద్యం తాగొద్దంటారు, గల్లీకో మద్యం షాప్ పెడతారు. ఇంకెక్కడి నుంచి విచ్చలవిడి ఎక్కడ పోయినా గంజాయి దొరుకుతున్నది. మనిషి మృగం కాకపోతే ఇంకేమవుతాడు? ఒక గుడి ప్రాంతంలో కానీ, ఒక ఆహ్లాదకరమైన ప్రాంతంలో కానీ మనిషి ఉంటే ఆ ఆలోచనలు వేరే ఉంటాయి. ఈ దుర్బలమైన వాతావరణంలో, ఈ సమాజంలో విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ మొత్తం చెడు వాతావరణంలో మనుషులు ఇంకెలా పెరుగుతారు? కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఆలోచనలు కూడా మన అదుపులో ఉండాలి. మన ఆలోచనలు ఎలా అదుపులో ఉంటే మన జీవితంలో జరిగే సంఘటనలు కూడా ఆ విధంగా తయారవుతాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.